నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నగరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన జగన్నాథ రథోత్సవ వేడుకలు. టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి రథోత్సవ వేడుకను భక్తి శ్రద్ధల నడుమ ప్రారంభించిన ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగిన టూరిజం కాంక్లేవ్ కార్యక్రమం. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. గాదిరాజు ప్యాలెస్ లో అట్టహాసంగా ప్రారంభమైన కనెక్ట్ ఏపీ ఎక్స్పోటెక్ సెమినార్. ఎక్స్పోను ప్రారంభించి నిర్వాహకులను అభినందించిన విశాఖ ఎంపీ శ్రీభరత్. సాగర్ నగర్ లో 14 కోట్లతో ఏర్పాటు చేసిన ఈపీడీసీఎల్ ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ ను ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. సోలార్ ఎనర్జీ పంపిణీలో రాష్ట్రాన్ని విశాఖ కేంద్ర బిందువు కావాలని ఆకాంక్ష. శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర నగరంలో జరిగింది. టౌన్ కొత్త రోడ్లో గల శ్రీ జగన్నాథ స్వామి ఆలయం నుండి రథయాత్ర ప్రారంభమైంది. ఈ రథయాత్ర కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీభరత్, స్థానిక ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్, కూటమి నాయకులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. జై శ్రీ జగన్నాథ్, జై జై జగన్నాథ్ అంటూ భక్తులు చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగిపోయింది. వేద పండితులు మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలు, నాదస్వరాల నడుమ రథయాత్ర ప్రారంభమైంది. పలువురు ప్రముఖులు, భక్తులు రథాన్ని లాగారు. రథం ముందు కోలాటం, తప్పెటగుళ్ళు, ఇతర ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో రథయాత్ర సాగింది. ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర ఎన్నో ఏళ్లుగా విజయవంతంగా సాగుతూ ఉందని చెప్పారు. ఈ సందర్భంగా టర్నర్ సత్రంలో స్వామివారు దశావతారాలలో భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. శ్రీ జగన్నాథుడి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాలకు అధికారులు విస్తృతంగా అన్ని ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు. జగన్నాథ స్వామి రథమోత్సవం ఇవాళ ప్రారంభోత్సవంలో రథయాత్రలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ రాబోయే 10 సంవత్సరాలు 10 రోజులు ఈ అందరు వెళ్ళి జగన్నాథ స్వామిని ప్రార్థించుకోవాలని కోరుకుంటున్నాము. అందరూ భద్రంగా ఈ రథయాత్రలో పాల్గొవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు విశాఖపట్నంలో నుండి జగన్నాథ స్వామి ఆలయం నుంచి టన్నల్ చౌటరీ వరకు అద్భుతమైన రథయాత్ర జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా సుమారు 150 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి టెంపుల్లో ప్రతి సంవత్సరం కూడా ఇలా జరుగుతుంది. స్వామివారి యొక్క ఆశీస్సులు స్థానిక ప్రజలందరూ కూడా పాల్గొని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఆలయ ఈవోలు అందరూ కూడా అద్భుతమైన ఏర్పాటు చేశారు. చాలా ఎక్కువ మంది ఈ సంవత్సరం రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా ఎంపీ గారు శ్రీ భరత్ గారికి, అలాగే మా ఎన్డీఏ కూటమి నాయకులు అందరికీ కూడా ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అద్భుతమైన ఏర్పాటు చేసిన సిబ్బంది అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. చాలా ఎక్కువ మంది ఈ సంవత్సరం ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. జగన్నాథ స్వామి వారి తొలి రథయాత్ర ఇప్పుడు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతుందండి. దీనికి ప్రముఖులుగా మన చీఫ్ గెస్ట్గా మన విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ గారు, అలాగే విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు హాజరవడం జరిగింది. రథాన్ని మొట్టమొదటిసారిగా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ప్రారంభిస్తారు. అలాగే వివిధ కార్పొరేటర్లకు కూడా నా స్వాగతం అండి. రథయాత్ర మహోత్సవాన్ని తిలకించడానికి వచ్చిన భక్తులకి, అలాగే మీడియా వారికి, అలాగే వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా నా స్వాగతం అండి. యోగా నిర్వహణలో గిన్నిస్ రికార్డు సాధించామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. యోగా డేను ఘనంగా నిర్వహించడాన్ని ప్రధాని మోదీ కూడా ప్రశంసించారని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన టూరిజం కాంక్లేవ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆధ్యాత్మికవేత్తగా ఉన్న బాబా రామ్ దేవ్ సమాజానికి సేవ చేస్తున్నారని కొనియాడారు. పర్యాటక శాఖకు సలహాదారుడుగా ఉండాలని బాబా రామ్దేవ్ను కోరారు. రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధి చెందేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. భవిష్యత్తు అంతా పర్యాటక రంగానిదే అని ఎప్పుడో చెప్పానని, టెంపుల్ టూరిజం మరింత అభివృద్ధి కావాలన్నారు. మన రాష్ట్రానికి అద్భుతమైన సముద్ర తీరం ఉందని, అనేక చోట్ల అందమైన అటవీ ప్రాంతం కూడా ఉందని గుర్తు చేశారు. పాపికొండలు, కోనసీమ, హర్సిలీ హిల్స్ మరింత అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మదనపల్లె దేశంలోనే గొప్ప వెల్నెస్ సెంటర్గా మారాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. రాష్ట్రంలో వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా రామ్దేవ్ బాబా కోరారు. All of you heard about Gayatri story.
amazing experience. That is how all doctors have tried, but they failed. But Baba Gurudev Ji, Ramdev Ji has cured. That is the beauty of him. That is the beauty of yoga. He is master in yoga, naturopathy, and also Ayurveda. You name any Ayurveda plant, he is an expert to tell the benefits out of it. This is exactly. ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఆనందపురం మండలంలోని గిరిజాల గృహ నిర్మాణ లేఅవుట్ను ఆయన సందర్శించారు. లబ్ధిదారులతో మాట్లాడి మంత్రి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కె పార్థసారథి మాట్లాడుతూ జగన్ సర్కార్ నిర్వాహకం వలన లబ్ధిదారులకు తగిన న్యాయం జరగలేదన్నారు. లేఅవుట్లో అసంపూర్తిగా ఉన్న పనులను అన్నింటినీ పూర్తి చేసి లబ్ధిదారులకు ఇల్లును అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు అన్ని మౌలిక వస్తువులు ఏర్పాటు చేసి వారికి స్వయం ఉపాధి అవకాశాలు పెరిగేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ లబ్ధిదారులకు సాధ్యమైనంత త్వరగా ఇల్లు పూర్తి చేసి అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వేపడ చిరంజీవిరావు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతబ్బాయి, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, హౌసింగ్ బోర్డు అధికారులు తదితరులు పాల్గొన్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమం ప్రారంభమైంది 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆనాడు ప్రస్తుత ప్రధానమంత్రి గారు దాదాపు 20 లక్షల ఇల్లు శాంక్షన్ చేశారని చెప్పేసి మీ అందరికీ సవినయంగా మనం చేస్తాను. కానీ గత ప్రభుత్వం యొక్క ఆలోచనలో ఉన్న తప్పిదాల మూలంగా కానివ్వండి, ఒక దూరదృష్టి లోపించడం మూలంగా కానివ్వండి, ఇల్లు కడుతున్నాము, ఇళ్లలో నివాసం ఉండాలంటే సౌకర్యాలు లేకపోతే నివాసం ఉండలేము అనే ఆలోచన లేకపోవడం కానివ్వండి, వేలాది ఇళ్ళు అంటే మనకి తమ్ముడిపల్లి కానీ ఇక్కడ కానీ మొత్తం దాదాపు 14-15 ఇళ్ళు, అంటే 15,000 ఇళ్ళు అంటే దాదాపు 50,000 మంది జనాభా ఉండే ప్రాంతం, అంటే ఒక పెద్ద మున్సిపాలిటీతో సమానం. అన్ని వేల ఇళ్ళు నిర్మాణం గతంలో మొదలుపెట్టి మరి రకరకాల కారణాలతోటి ఇవన్నీ అసంతృప్తిగా ఉన్నాయి, అసంపూర్తిగా. మరి ఈరోజు మనకు ఒక డైనమిక్ మినిస్టర్, నాకు ప్రత్యేకించి బాగా ఆప్తులు, మేమిద్దరం కూడా గతంలో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కలిసి మంత్రివర్గంలో ఉన్నవాళ్ళం, మంత్రులుగా పనిచేసిన కలిసి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ వద్దు బ్రో అంటూ నినదించింది. డ్రగ్స్, గంజాయిపై యుద్ధం ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ యుద్ధానికి ఎవరైనా అడ్డు వస్తే తొక్కుకుంటూ పోల్తామని హెచ్చరించారు. గుంటూరులో ఫీవర్ ఆసుపత్రి జంక్షన్ నుంచి మిర్చి దాబా వరకు గంజాయి, డ్రగ్స్కు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ పట్టుకుని సీఎం నడిచారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాదక ద్రవ్యరహిత రాష్ట్రంగా మార్చాలంటూ ప్రతిజ్ఞ చేశారు. నషాముక్త్ భారత్ అభియాన్ కింద చేపట్టిన కార్యక్రమాన్ని విస్తృతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. యువతను గంజాయి, డ్రగ్స్కు బానిస చేసి సమాజాన్ని పీడిస్తున్న మాఫియాను తరిమేద్దామని సీఎం పిలుపునిచ్చారు. డ్రగ్స్ కానీ, గంజాయి కానీ పండించే వ్యక్తులు కానీ, అమ్మే వ్యక్తులు కానీ, ఈ డ్రగ్స్కు అలవాటు పడిపోయి దీన్ని సేవించే వ్యక్తులు కానీ, వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నేను మీ అందరి పైన, గంజాయి పైన, డ్రగ్ పైన యుద్ధాన్ని ప్రకటిస్తున్నా. ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటా పోవడం తప్ప ఎవరిని వదిలిపెట్టను. ఈ విషయంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 5 ఏళ్లలో మీరు చూశారు. ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పారు, స్థానిక శాసనసభ్యుడు. ఏ నాయకుడైనా రాజకీయాల్లో ఉండే వ్యక్తులు ఆదర్శంగా ఉండాలి. చెడును ఎక్కడ కూడా ప్రోత్సహించకూడదు, చెడు వ్యక్తులతో కలవకూడదు. అలాంటిది
ఒక గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్. విశాఖ సాగర్నగర్లో ఏర్పాటు చేసి పునరుత్పాదకత విద్యుత్ పనిచేసే ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ ఈబీసీ భవనాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. 50% విద్యుత్ ఆదా అయ్యేలా విశాఖపట్నంలో ఈసీబీసీ భవనాన్ని నిర్మించారు. ఈసీబీసీ నిబంధనలకు అనుగుణంగా 14 కోట్లతో ఈ నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ప్రజా ప్రయోజనార్థం ఏర్పాటు చేసిన ఈ భవనం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. 50 మెగావాట్స్తో సోలార్తో కూడిన పద్ధతిలో భవన నిర్మాణం చేయడం జరిగిందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇక్కడ నుంచే సేవలు ఉపయోగపడే విధంగా కృషి చేయాలన్నారు. నియోజకవర్గంలో 10,000 నూతన కనెక్షన్లు ఇచ్చే విధంగా కృషి చేస్తున్నామని, రైతులకు పగటి వేళ కూడా సోలార్ ద్వారా 9 గంటల విద్యుత్ ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదే వేదిక ద్వారా 20,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఒక్క కేసు కూడా పెండింగ్ లేకుండా యుద్ధ ప్రాతిపాదికన కారుణ్య నియామకాలు చేపడుతున్నామన్నారు. అన్ని గిరిజన ప్రాంతాల్లో 120 కోట్లతో విద్యుత్ అందించడమే లక్ష్యంతో పాటు యూనిట్ ఛార్జీలు పెంచకుండా రానున్న రోజుల్లో తగ్గించడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ ప్రాంతంలో ఉన్న ప్రజలంటే సీఎం చంద్రబాబుకి అత్యంత ప్రేమన్నారు. ఈ బిల్డింగ్లో కొనసాగుతాయి. ఈ బిల్డింగ్లో మన ఈపీడీసీలే కాదు, రాష్ట్రం ఉన్న ఎస్పీడీఎస్సీలు కానీ అట్లానే సిపిడిఎస్సీలకు సంబంధించిన అధికారులందరూ కూడా ఇక్కడే ట్రైనింగ్ చేస్తామన్నమాట. దీని ద్వారా ఇంకా రాబోయే రోజుల్లో పవర్ సిస్టమ్ ఇంకా బెటర్గా యూజ్ చేయాలి. ఇందాక మన పృథ్వీ గారు చెప్పారు, మన పవర్ లాసెస్ తగ్గించుకోవాలి. రాబోయే రోజుల్లో పెద్ద ఛాలెంజింగ్ ఏంటంటే పవర్ వేస్ట్ కాకూడదు, పవర్ లాసెస్ తగ్గించుకోవాలి, ఇంకా బెటర్ పవర్ ఇవ్వాలి, క్వాలిటీ పవర్ ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం అనమాట. అందుకని ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో మనం సూర్య గారు తీసుకున్నాం. అదేవిధంగా కుసుము అగ్రికల్చర్ రైతులకు ఇవ్వడానికి కుసుము తీసుకున్నాం. ఎక్కడ కూడా ఇప్పటికి కూడా పవర్ లేని హౌస్ హోల్డర్స్ ఉన్నారు రాష్ట్రంలో. ఇక్కడ తన్నాల్లో కానీ వాళ్ళందరూ కూడా దాదాపు ఇప్పటికి 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పవర్ ఇచ్చాము. అదేవిధంగా మా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎవరన్నా చనిపోతే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలనే దానికోసం ఫస్ట్ ప్రయారిటీ తీసుకొని దాదాపు ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ డిపార్ట్మెంట్లో 180 మందికి పైన ఉద్యోగాలు ఇచ్చాము. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు. ఆ టైంలో అయితే సిఎస్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మనకు అదృష్టం ఏంటంటే జనరల్గా సిఎస్ గారు అంటే ఒక పర్టికులర్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఉండదు, ఓవరాల్గా మొత్తం అన్ని ఓవరాల్గా ఆయన బాస్గా ఉంటారు. మన అదృష్టం ఏంటంటే పవర్కి కూడా ఆయనే డైరెక్ట్ బాస్ కాబట్టి ఆయన ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఈపీడీసీఎల్కి అన్ని సిస్టమ్స్లో లాగా కాకుండా మాకు ఎక్స్ట్రా ఏదైనా ఇన్సెంటివ్ ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ పవరు మిగతా సంబంధించిన కంప్లైంట్లు ఇక్కడ ఏమి లేకుండా ఇది ఒక స్పెషల్ ఫోకస్ పెట్టి ఈపీడీసీలకి ఒక ప్రయారిటీ వాళ్ళని కూడా కోరుతా ఉన్నాం. కేబుల్ టీవీ ఆపరేటర్ల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తామని విశాఖ లోక్సభ సభ్యులు ఎంపీ శ్రీ భరత్ హామీ ఇచ్చారు. నగరంలోని గాదిరాజు ప్యాలెస్లో జరుగుతున్న కనెక్ట్ ఏపీ ఎక్స్పో చెక్ను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ భరత్ మాట్లాడుతూ పార్లమెంటులో కేబుల్ ఆపరేటర్ల సమస్య విషయంపై చర్చిస్తానని చెప్పారు. ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆపరేటర్లు సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. కేబుల్ టీవీ రంగాన్ని ప్రభుత్వం ఓ పరిశ్రమగా గుర్తించాలని నిర్వాహకులు బండారు కృష్ణమూర్తి కోరారు. కేబుల్ టీవీ రంగంపై ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది ఆధారపడి జీవిస్తున్నారని స్పష్టం చేశారు. కేబుల్ ఆపరేటర్గా స్వయం ఉపాధి పొందుతూ పలువురికి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. నేడు లక్షలాది మంది ఈ రంగం ద్వారా ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఈ రంగాన్ని ఇండస్ట్రీగా గుర్తించి బ్యాంకులు వ్యాపార అభివృద్ధికి రుణాలు ఇచ్చేలా ప్రభుత్వాలు చొరవ చూపాలన్నారు. ఈ ఎక్స్పో కేబుల్ టీవీ ఆపరేటర్లకు టెక్నీషియన్లకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ముందుగా స్టాల్స్ను సందర్శించిన శ్రీ భరత్ వి డిజిటల్ ఆధ్వర్యంలో ప్రారంభమైన వి ప్లే యాప్ని పరిశీలించి సెల్ ఫోన్ ద్వారా ఓటీటీకి ప్లాట్ఫామ్ వేయడాన్ని అభినందించారు. వి ప్లే యాప్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వి డిజిటల్ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ రాజు, ఇతర కేబుల్ టీవీ ఆపరేటర్లు పాల్గొన్నారు. ఇవాళ విశాఖపట్నంలో 2025 కనెక్ట్ ఎక్స్పో టెక్నికల్ సెమినార్ 4వసారి బండారు కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో గాదిరాజ్ ప్యాలెస్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ కేబుల్ ఆపరేటర్సు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్సు, డ్రోన్ ఆపరేటర్సు, ఓటీటీ ప్లేయర్స్ అందరూ ఇక్కడ హాజరవడం జరిగింది. సో వాళ్ళతో మాట్లాడుతూ అసలు ఈ మారే సమాజంలో టెక్నాలజీ అట్లా మారుతుంది, అటెన్షన్ స్పాన్ కూడా ఏంటంటే గతంలో టీవీ ముందు గంట సేపు కూర్చోవడం పెద్ద విషయం కాదు, కానీ ఈ సమాజంలో పెరిగే పిల్లలు వాళ్ళకి అటెన్షన్ అస్సలు లేదు. నిమిషం వీడియో చూడాలంటే కూడా వాళ్ళు ఫస్ట్ 5 సెకండ్స్లో వీడియో బాగుంటేనే చూస్తారు.
చాలామందికి ఏంటంటే పేద కుటుంబాల్లో కూడా ఇప్పుడు ఆదాయం పెరగడము, వాళ్ళందరికీ స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో రావడం వల్ల ఎక్కువ వాళ్ళ కాంటెంట్ వాళ్ళు స్మార్ట్ ఫోన్స్లో కన్జ్యూమ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంటర్నెట్కి వచ్చేసరికి కూడా గతంలో వైర్డ్ ఇంటర్నెట్ ప్రతి ఇంటికి ప్రొవైడ్ చేయడం అనేది ప్రధాన బాధ్యతగా ప్రభుత్వం తీసుకునేది, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా చేసేవారు. కానీ ఇప్పుడు రాబోయే కాలంలో ఎప్పుడైతే 5G 6G అనే టెక్నాలజీస్ వస్తున్నాయో ఆ పెనిట్రేషన్ను ఇంకా ఇప్పుడు చాలా తక్కువగా ఉంది. కానీ రాబోయే 5 సంవత్సరాల్లో ఎంత పెరిగిపోతుంది అంటే ఇంటర్నెట్ వైర్డ్ కనెక్షన్ కూడా కావాలి అనే అవసరం సమాజంలో తగ్గబోతుంది అనేది వీళ్ళకి చెప్పడం జరిగింది. సో ఈ మారే టెక్నాలజీ ఫీచర్స్ అందరూ ఇక్కడ ఉన్న కేబుల్ ఆపరేటర్స్, సర్వీస్ ప్రొవైడర్స్ గమనించి దానికి అనుగుణంగా వాళ్ళు కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకుని అప్డేట్ చేసుకుంటే వాళ్ళు కూడా సర్వైవ్ అవుతారు, సక్సెస్ అవుతారు. అదే వీళ్ళందరితో చర్చించడం జరిగింది. వి విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ప్రస్తుతం అయితే మేజర్ లో ఇన్కమ్ రూరల్ ఏరియాస్, సెమీ అర్బన్ ఏరియాసు, సిటీ స్లమ్స్లో కూడా ఎక్కువ వరకు పెనిట్రేషన్ కేబుల్ ఆపరేటర్స్కి ఉంది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా వేరియస్ పాకెట్స్ని కవర్ చేస్తున్నారు. సో వాళ్ళ ఇమీడియట్ ఫోకస్ ఏంటంటే సర్వీస్ డెలివరీ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అండ్ స్పీడ్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి. సో దానికి గవర్నమెంట్ నుంచి ఏదైనా మేము సపోర్ట్ చేయగలిగితే తప్పకుండా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కనెక్ట్ ఏపీ ఎక్స్పో అండ్ టెక్నికల్ సెమినార్ 4వ విడత కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఎక్స్పో యొక్క ముఖ్య ఉద్దేశం ఆల్రెడీ ఎంపీ గారు తెలియజేశారండి. సెమీ స్కిల్డ్ పర్సన్స్గా ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్ వ్యవస్థలో ఉన్నటువంటి టెక్నీషియన్స్ని, ఆపరేటర్స్ని అందరినీ కూడా టెక్నాలజీ పరంగా అప్గ్రేడ్ చేస్తూ మరింత సర్వీసెస్ని ప్రజలకి అతి తక్కువ ధరకే అందించాలని చెప్పేసి మల్టీ సర్వీసెస్ లాగా ఓటీటీ కానివ్వండి, ఐపీటీవీ కానివ్వండి, కేబుల్ టీవీ, ఇంటర్నెట్, అలాగే డ్రోన్ పైలట్ సర్వీసెస్, అప్కమింగ్ డేస్లో సోలార్ సర్వీసెస్ కూడా మేము అడాప్ట్ చేసుకుంటూ అదనపు ఆదాయ అవకాశాలను మా కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థకు అందించుకోవాలన్న తపనతో ప్రభుత్వం నుంచి కూడా తగినంత గుర్తింపు లభించేలాగా భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి శ్రీ భరత్ గారు సందర్భం వచ్చినప్పుడు మా తరఫున గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తూ ఈ వ్యవస్థని మరింత బలోపేతం చేయడానికి సహకరించాల్సిందిగా మీడియా ముఖంగా అందరి తరఫున కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్లి సీఎం చంద్రబాబు ప్రజలకు చేసిన మోసాన్ని ఎండగడతామని వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. నగరంలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు గుప్పించి సంతకాలతో కూటమి నేతలు బాండ్లు పంపించారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా చంద్రబాబు మోసగిస్తున్న తీరును ప్రజలకు తెలియజేస్తామన్నారు. బాబు హామీలు మోసాలపై క్యూఆర్ కోడ్ రూపొందించామని 5 వారాల్లో ప్రచార కార్యక్రమాన్ని చేపడతామని అమర్నాథ్ చెప్పారు. రీజనల్ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఇంటింటా ప్రభుత్వ పంచనను ప్రచారం చేస్తామని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని వాపోయారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినప్పటికీ సూపర్ 6 ఎందుకు అమలు చేయలేదని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో రూపొందించిన క్యూఆర్ కోడ్తో ప్రజల ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ ఈ పేరుతో ఒక 6 వారాల కార్యక్రమాన్ని పార్టీ రూపొందించడం జరిగింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన వారు ఈ కార్యక్రమం ప్రజల్లోకి ఏ రకంగా తీసుకెళ్ళాలి, ఏ రకంగా ప్రజలకి వాటిని అన్నింటిని గుర్తు చేయాలి, ఏ రకంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఏదైతే సహజంగా తెలుగుదేశం పార్టీకి వారి మిత్రపక్షాలకి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మేనిఫెస్టో అనేటువంటిది మనం అసలు ప్రకటించామా, అసలు మేనిఫెస్టో అనేటువంటిది ఉందా లేదా అనేటువంటిది సహజంగా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోతుంటారు. గతంలో కూడా మీకు తెలుసు 2014-19 మధ్యలో 2014 ఎన్నికలకు ముందు వారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని వారి వెబ్సైట్ నుంచి డిలీట్ చేశారు. ఏదైతే వారి పార్టీ వెబ్సైట్స్లోంచి కానీ లేకపోతే మిగిలినటువంటి వాళ్ళ లింకుల్లో కానీ అన్నింటిలో కూడా డిలీట్ చేసేయడం. తమిళనాడు ఎన్నికలతో 2026తో దక్షిణ భారతదేశంలో బీజేపీ కూటమి ప్రభంజనం ప్రారంభమవుతుందని భారతీయ జనతా పార్టీ యువమోర్చా జాతీయ అధ్యక్షులు ఎంపీ తేజస్విని సూర్య జోషం చెప్పారు. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయన్నారు.
నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యోగాంధ్రం నిర్వహించి సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు విజనరీ లీడర్ అని, ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పదంలో నడవటం ఖాయమన్నారు. విదేశాల్లో సైతం చంద్రబాబు విజనరీ అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 5 ఏళ్లలో అవినీతి అరాచక పాలన చూసిన ప్రజలు సమర్థమైన కూటమికి చక్కని మెజారిటీ ఇచ్చారని తేజస్వి సూర్య అన్నారు. ప్రధాని మోదీ సహకారం చంద్రబాబు విజనరీతో రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. 50 years of the imposition of the draconian emergency on the country by the then Congress government and the then Prime Minister of India, Indira Gandhi. The objective was to convert India from a vibrant democracy that it is to a family-led dictatorship. The principal motivation behind the imposition of the emergency was not any lofty need or national security imperative, but it was only and only to protect the political interest of Indira Gandhi and the Congress party. India is not only the world's largest democracy, but we are also one of the world's oldest democracies. In a way, we are the mother of democracy. కేబుల్ టీవీ, డిజిటల్ నెట్వర్క్, ఇంటర్నెట్ రంగాలలో వస్తున్న నూతన సాంకేతిక విధానాలను కేబుల్ టీవీ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్స్కి అందుబాటులో ఉంచేందుకు నగరంలో 3 రోజుల పాటు గాదిరాజు ప్యాలెస్లో కనెక్ట్ ఏపీ టెక్ డిజిటల్ ఎక్స్పో నిర్వహిస్తున్నారు. ఈ ఎక్స్పోను ఎంపీ శ్రీ భరత్ శుక్రవారం ప్రారంభించారు. ఎక్స్పో సంబంధించిన మరిన్ని వివరాలు మా వి డిజిటల్ న్యూస్ బ్యూరో చీఫ్ ఎంఎస్ఎల్ ప్రసాద్ అందిస్తారు. ప్రపంచ స్థాయి అత్యాధునిక టెక్నాలజీకి సంబంధించి విశాఖలో 3 రోజులు కనెక్ట్ ఏపీ 2025 ఎక్స్పో ఈరోజు ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అత్యాధునిక టెక్నాలజీకి సంబంధించిన టెక్నాలజీ పరికరాలన్నీ కూడా కేబుల్ ఆపరేటర్స్కి కానీ ఇంటర్నెట్ ప్రొవైడర్స్కి కానీ ఇక్కడ సమకూరే విధంగా ఎక్స్పో రన్ అవుతుంది. ఇది 3 రోజుల పాటు ఇది నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు కృష్ణమూర్తి తెలిపారు. అయితే దీనికి సంబంధించి ఈరోజు ఎక్స్పోని విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రారంభించారు. అయితే అత్యాధునిక టెక్నాలజీని కేబుల్ ఆపరేటర్లు అందిపుచ్చుకోవాలనే లక్ష్యంతోనే ఇది 4వ సంవత్సరం. గత 4 సంవత్సరాలుగా నిర్వాహకులు కొనసాగిస్తున్నారు. ఇక్కడ అన్ని పరికరాలు కూడా అత్యాధునికమైనటువంటి పరికరాలన్నీ కూడా సమకూర్చే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. దీంట్లో ప్రత్యేకంగా కనిపించేటటువంటి వి డిజిటల్ సంబంధించినటువంటి వి ప్లే అనే యాప్ ప్రపంచంలో అన్ని ఛానల్ ఓటీటీ ఛానల్స్ అన్నీ కూడా ఒకే యాప్లో సమకూర్చే విధంగా వి ప్లే అని వి డిజిటల్ సంస్థ రూపొందించింది. ఇది ప్రతి కస్టమర్ కూడా తన చేతిలో తన మొబైల్ ద్వారా దాన్ని యాప్ డౌన్లోడ్ చేసి టీవీలో చూడవచ్చు. అన్ని ఓటీటీ యాప్లు కూడా దీంట్లో ఉంటాయి. అయితే దీన్ని ప్రత్యేకంగా ఎంపీ భరత్ అభినందించారు. నిర్వాహకులను కూడా వి డిజిటల్ సంస్థ యాజమాన్యాన్ని కూడా ఈ యాప్ రూపొందించేందుకు అభినందిస్తూ ఇది ప్రపంచంలో ప్రతి ఒళ్ళు వాడదగినదని, ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ని అందిపుచ్చుకోవాలని ఆయన చెప్తూ ఖచ్చితంగా ఈ ఎక్స్పోని ప్రతి ఒక్కరు కేబుల్ ఆపరేటర్లే కాదు, ఇప్పుడు ప్రపంచంలో అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఈ టెక్నాలజీని విశాఖ వేదికగా జరుగుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా అందిపుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే దీనికి సంబంధించి మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అన్ని కేబుల్ నెట్వర్క్స్ నుంచి కూడా ఈ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేశారు. వందలాది మంది కేబుల్ ఆపరేటర్స్తో పాటు ఇంటర్నెట్ ప్రొవైడర్స్ కూడా ఈ ఎక్స్పోలో పాల్గొని వారికి కావాల్సినటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ఎక్స్పో ప్రతి ఒక్కరు కూడా 27 నుంచి 29 వరకు జరిగే ఈ ఎక్స్పోని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఆపరేటర్ కూడా సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. కెమెరామెన్ దిలీప్తో ఎంఎస్ఆర్ ప్రసాద్, వి డిజిటల్ న్యూస్. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని చేపట్టేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లా విజయప్రసాద్ పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గం 91, 92 వార్డులలో ముఖ్య కార్యకర్తలతో గోపాలపట్నంలో సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై ఆయన పార్టీ శ్రేణులు నిర్దేశించారు. ఈ సందర్భంగా మల్లా విజయప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ప్రజలను మభ్యపెట్టి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన చంద్రబాబు తీరును ప్రజలకు తెలియచేయాలని పార్టీ శ్రేణులను కోరారు. ఈ సమావేశంలో వైసీపీ నేతలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యువత దొడ్డి కిరణ్, ఆళ్ల పైడిరాజు, గొర్రె అప్పలస్వామి నాయుడు, ఆళ్ల సతీష్, పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈరోజు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం 91, 92 వార్డుకు సంబంధించి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం, మరి ఈ సమావేశానికి వచ్చినటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. మరి రాబో కాలంలో పార్టీని బలోపేతం చేసే విధంగా ఏదైతే కూటమి ప్రభుత్వం మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చిందో, సంవత్సర కాలమైనా కానీ ప్రజలకు ఇచ్చినటువంటి మాట తప్పినటువంటి ప్రభుత్వంగా మరి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసాలు. ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలకు వినియోగానికి దూరంగా ఉండాలని విశాఖ ఎంపీ శ్రీ భరత్, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినాన్ని పురస్కరించుకొని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎస్బీఐ, ఈగల్ టీమ్, పోలీస్, ఎక్సైజ్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో వాక్థాన్ జరిగింది. కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు వాక్థాన్ నిర్వహించారు. వేలాది మంది పోలీసులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ఎస్బీఐ ఉద్యోగులు, ఎన్సీబీ ప్రతినిధులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, వైద్య ఆరోగ్య సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాను మాదక ద్రవ్య రహితంగా మార్చేందుకు తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా విశాఖ ఎంపీ శ్రీ భరత్, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. మత్తు పదార్థాలు తీసుకొని బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. ప్రభుత్వం డ్రగ్స్పై ఉక్కుపాదం మోపనున్నదని తెలిపారు. ఇప్పటికే గంజాయి సాగును చాలా మేరకు ధ్వంసం చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, డీసీపీ అజిత్, ఎన్సీబీ సూపరింటెండెంట్ రాజ్ కుమార్, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ రామచంద్రమూర్తి, ఏపీ గ్రోవర్స్ ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ, పలువురు అధికారులు పాల్గొన్నారు. 90 odd acres కి తగ్గించడం జరిగింది. అంటే సప్లై సైడ్ we have ensured that the supply has come down substantially, especially in the ASR district, thanks to the concerted efforts of the police department, NCB. అదేవిధంగా డిమాండ్ సైడ్ కూడా తగ్గాలి. ఏదో ఒక ఐటమ్ కైనా ఎప్పుడు డిమాండ్ తగ్గుతుందో ఆటోమేటిక్గా సప్లై విల్ కమ్ డౌన్. ద డిమాండ్ ఫ్రమ్ ద యంగ్స్టర్స్, యూత్ హూ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ, they should understand this. They are spoiling their health, spoiling their future by ending up addicted to substance abuse. So please avoid getting into it as a fad among your friends. Because of making new friends, you start this as a small thing but end up getting addicted and spoiling your future. దయచేసి అది చేయవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దేశం సర్వతోముఖాభివృద్ధికి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎంతో ఉపయోగకరమని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు వెనుకబడిన ప్రాంతాలు, రాయలసీమ, ఉత్తరాంధ్రలో పెట్టుబడులు పెడితే ఎక్కువ ప్రోత్సాహం కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా సరే ఎవరు ముందుకు రాకపోవటం, అధికారుల నిర్లక్ష్యంపై రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఎస్ఎంఈల మరింత అభివృద్ధి చేయడానికి నిపుణుల నుండి సలహాలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయం ప్రతి ఒక్క ఇంట్లోని పారిశ్రామికవేత్త తయారు చేయాలని, గడిచిన సంవత్సర కాలంలో ఔత్సాహిక పారిశ్రామికులు ఏ జిల్లాలో ఎంతమంది ముందుకు వచ్చారో పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజ్ ప్రకటించాలని రామ్ డిమాండ్ చేశారు. రేపు ఎంఎస్ఎంఈ డే. ఇది జూలై 7, 2017లో ఏదైతే జూన్ 27ని వరల్డ్ ఎంఎస్ఎంఈ డేగా పెట్టాలని నాడు తీర్మానం చేసి ఇది ప్రతి ఏటా జరుగుతుంది. కానీ దురదృష్టం గడిచిన ఈ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో సూక్ష్మ, చిన్న, మధ్యతర పరిశ్రమలు ఒక పరిశ్రమ కూడా ఏ జిల్లాలో కూడా ఎవరు ఔత్సాహిక పాసం ముందుకు రాలే. మరి మేము ఒకటే కోరుతున్నాం, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లోని ఒక పారిశ్రామిక తయారవని చెప్పి ఆయన ఆశయంతో ఉన్నారు. మరి అధికారులు ఈ సంవత్సరం పాటు కాలంలో ఏం చేశారని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే డిఐసి సెంటర్లు కానీ, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కానీ అంతా పనికిమాల. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
నగరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన జగన్నాథ్ రథోత్సవ వేడుకలు. టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి రథోత్సవ వేడుకను భక్తి శ్రద్ధల నడుమ ప్రారంభించిన ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగిన టూరిజం కాంక్లేవ్ కార్యక్రమం. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. గాదిరాజు ప్యాలెస్ లో అట్టహాసంగా ప్రారంభమైన కనెక్ట్ ఏపీ ఎక్స్పో టెక్ సెమినార్. ఎక్స్పోను ప్రారంభించి నిర్వాహకులను అభినందించిన విశాఖ ఎంపీ శ్రీభరత్. సాగర్ నగర్ లో 14 కోట్లతో ఏర్పాటు చేసిన ఈపీడీసీఎల్ ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ ను ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. సోలార్ ఎనర్జీ పంపిణీలో రాష్ట్రాన్ని విశాఖ కేంద్ర బిందువు కావాలని ఆకాంక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.